మెంటరింగ్ అంటే ఏంటో ఒక స్టూడెంట్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఆమె క్వశ్చన్ అడుగుతారట, అడగండి. సార్ నాకు మెంటరింగ్లో ఇంతకుముందు నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను. నాకు ఏంటి అని అంటే నాకు ఒక రివిజన్ టైం టేబుల్ లాగా కావాలి. ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కావాలి. నోట్స్ నేను రాసుకోలేను. రాసుకోకపోయినా ఎలా చదువుకోవాలి అండ్ ఎలా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది నాకు పర్సన్ టు పర్సన్ పర్సనల్గా నాకు గైడ్ చేయాలి సార్. బేసికల్గా మెంటరింగ్లో మీరు అడిగినవన్నీ ఉంటాయి. ఒక స్టూడెంట్ కోచింగ్ తీసుకున్నా నిజానికి తీసుకోకపోయినా కూడా బేసికల్గా ఒక స్టూడెంటు తన యొక్క సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉంటూ ఎలాంటి కోచింగ్లోకి వెళ్లకుండా, అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్లోకి వెళ్లకుండా తాను అనుకున్న ప్రిపరేషన్ తన చేతిలో పెట్టుకుంటూ, తన టైం టేబుల్ తన చేతిలో పెట్టుకుంటూ, బట్ ఈ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్తున్నాను గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనే సామెతలాగా తను ఎక్కడికి వెళ్తున్నానని తనకి తెలియని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సరిగ్గా అక్కడ ఒక గురువు లేదా ఒక మెంటార్ ఉపయోగపడతారు. అందుకని ఇందాకన మీరు అడిగినట్టుగా మెంటర్ ఏం చేస్తారు అన్నప్పుడు మీ స్ట్రెంగ్త్స్ ఏంటో వీక్నెసెస్ ఏంటో ఐడెంటిఫై చేసి చెప్తారు. మెంటర్ ఏం చేస్తారంటే మీరు ఏం చదవాలో ఏం చదవకూడదో చెప్తారు. మెంటర్ ఏం చేస్తారంటే మీ టైం సేవ్ అయ్యేలా చేస్తారు. మెంటర్ ఏం చేస్తారంటే మీ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తారు. మెంటర్ ఏం చేస్తారంటే మీకు తక్కువ ఖర్చు అయ్యేలా చేస్తారు. మెంటర్ ఏం చేస్తారంటే మీరు ఎక్కువ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నంతలో తక్కువలో ఎక్కువ ఫలితం పొందడం ఎలాగో చెబుతారు. మెంటర్ ఏం చేస్తారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీ నేచర్కి అనుగుణంగా మీరు అప్పటికి కోచింగ్ తీసుకున్నారా తీసుకోలేదా, అప్పటికి మీరు బీటెక్ మరొకటో చేశారా చేయలేదా, అప్పటికి మీ ఏజ్ ఎంత, మీ యొక్క ఐక్యూ లెవెల్ ఎంత, మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా దేనికి సూటబుల్, మీకు ఏ ఆప్షనల్ సూటబుల్, అసలు మీ ఈ ప్రిపరేషన్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వాటన్నింటినీ కస్టమైజ్డ్గా మీకు మాత్రమే ఉపయోగపడేలా. ఇంకొక స్టూడెంట్కి ఇంకొకలా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి నా దగ్గరికి మెంటరింగ్ వస్తే అన్నయ్యకి ఒకలా మెంటరింగ్ చేయాల్సి ఉంటుంది, తమ్ముడికి ఇంకోలా మెంటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక మాటలో చెప్పాలి అంటే నీకు మాత్రమే సూట్ అయ్యే విధంగా, నీకు మాత్రమే అర్థమయ్యే విధంగా, నీకు మాత్రమే ఒకానొక సక్సెస్ ఫార్ములాని ఇవ్వడమే నాకు తెలిసి మెంటరింగ్ అంటే. బహుశా అర్థమైంది అనుకుంటా.